మొబైల్ మసాలా వారి ఈ రోజు రాశి ఫలాలు. మేషం, ఏరీస్. కష్టే ఫలి అన్నారు, ఈ రోజు అదే నిజమవబోతుంది. శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు, బంధుమిత్రులు కలుస్తారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త కొంచెం బాధను కలిగిస్తుంది. వృషభం, టారస్. పెద్దల మాట పెడచెవిన పెట్టకూడదు అంటారు కదా, ఈ రోజు అది పనికొస్తుంది. ఎలా అంటారా? వృత్తి వ్యాపారాది రంగాలలో పర్వాలేదు అనిపించినా పెద్దల సలహాలు బాగా పనికొస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మిథునం, జెమినై. కలిసుంటే కలదు సుఖం. ఈ మాట నిజం అవ్వాలి, ఎందుకంటే మంచి కాలం. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ముఖ్యమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొని వెళ్ళిపోవటం వల్ల త్వరగా మీరు అనుకున్నటువంటి విజయాన్ని, లక్ష్యాన్ని మీ సొంతం చేసుకుంటారు. కర్కాటకం, క్యాన్సర్. గుడ్ న్యూస్ వినే రోజనమాట. కుటుంబ సౌఖ్యం, మీదిన రంగాల్లో అభివృద్ధి, శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి బాగుండబోతుంది. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయబోతున్నారు. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. సింహం, లియో. మీ పేరుతో ప్రశంసల వెల్లువ ఈ రోజు. మీదైన రంగంలో అనుకూలమైన వాతావరణం, మీ ప్రతిభకు ప్రశంసలు, ఆర్థికంగా బలపడతారు. కన్య, వర్గో. మరీ అంటే ముట్టనట్టుగా ఉండటం కష్టమే, కానీ ఉండాలి ఈరోజు. ఎందుకంటే అంతా బానే ఉంది. సమస్యగా అనిపించిన అంశాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. బంధువులతో వ్యవహారాల్లో కొంచెం అంటే ముట్టనట్టుగా ఉంటే మంచిది. తుల, లిబ్రా. కలిసొచ్చే కాలం అంటారు కదా, వచ్చిందనే చెప్పాలి. ఆశించిన ఫలితాలు దక్కుతాయి. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. వృశ్చికం, స్కార్పియో. ఎంత సానుకూలంగా ఉంటే అంత మంచిది. మంచి పనులు మీరు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. తోటి వారితో సానుకూలంగా వ్యవహరిస్తే మేలే మేలు. ధనుస్సు, సాజిటేరియస్. ఎవరి సహాయ సహకారాలు కోరుకుంటున్నారో అది మీకు ఖచ్చితంగా అందుతుంది. మీ బుద్ధి బలంతో ఇంపార్టెంట్ వ్యవహారాలు ఏమన్నా ఉంటే గనక ఉద్యోగంలో వాటిని మీరు పరిష్కరించుకొని అందరి మన్ననలు పొందుతారు ఈరోజు. మకరం, క్యాప్రికాన్. లాభాల పంట ఈరోజు. కాలం బాగా సహకరిస్తుంది. గౌరవ సన్మానాలు కూడా అందుకుంటారు. మిత్రజన సహకారం కూడా పుష్కలంగా ఉంటుంది. కుంభం, ఎక్వేరియస్. గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు ఫ్యూచర్కి. వేయండి. ప్రారంభించిన పనులు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నం. భవిష్యత్తు ప్రణాళికలు కూడా బాగుండబోతున్నాయి. కొన్ని సమయాల్లో కొంచెం అస్థిర బుద్ధితో వ్యవహరించేటువంటి సందర్భాలు వస్తాయి కాబట్టి ముందుగానే జాగ్రత్త. మీనం, పైసిస్. తప్పుదోవ పట్టిస్తే తప్పుకుంటారా ఏంటి? గిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలని పెద్దవి చేస్తారు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీ రంగాల్లో అనుకూలంగా ఉంటే గనక అంతా సవ్యంగా జరగబోతుంది. ఇష్టదైవాన్ని తలుచుకోండి. పాజిటివ్గా ముందడుగు వేయండి. అంతా శుభప్రదం. గుడ్ డే.